वंदे रम्भयामातरम् लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यदामुदिग्मरुक्मव्यामतराणतनाय मेने अस्मद्गुरो भगवतो श्रीकसिन्धो रामानुजस्य चरणौ चरणं मातापिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन पदन्वयानामाद्यस्मकुलपते रुगुलाभिरामं श्रीमत्तदङ्गिरिकुलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वैवर्तनाद श्रीभक्तिसार कुलशेखर योगी वाहन भक्तांग्रेण परकालयिन्द्रमित्रान् श्रीमत्परान् कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यच्छति सदस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन् निर्मिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसै षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जयित सर्वकिल्बिषनाशनं विशिष्टं सहस्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्म बंधाय यथा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्या अन्यादिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेत् ममापि शेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। అందరికీ నమస్కారం అండి. మనం శ్రీ పురాణంలో తృతీయ అంశంలో ఉన్నాం అన్నమాట. ఈ తృతీయ అంశంలో కూడా ఒక 10 అధ్యాయాలు పూర్తి చేసుకొని 11వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 11వ అధ్యాయంలో కూడా ఉన్నటువంటి ఒక 124 శ్లోకాల్లో ఒక 92 శ్లోకాల వరకు పూర్తి చేసుకొని ఈరోజు 95వ శ్లోకం నుంచి ప్రారంభించాలన్నమాట. 92 శ్లోకాలు పూర్తి చేసి 93 నుంచి ప్రారంభించాలి. ఈ 11వ అధ్యాయంలో ముఖ్యంగా గృహస్థాశ్రమం స్వీకరించిన వారి యొక్క ధర్మాలు ఏమిటి, ఏ విధంగా మెలుకోవాలి, సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు కూడా వారు ఎటువంటి కార్యక్రమం నిర్వహించాలి ఏమిటి అనేటువంటి విషయాలు చాలా చక్కగా వివరంగా చెప్పబడింది అన్నమాట. అంటే బ్రహ్మచారి గురించి చాలా తక్కువగా చెప్పబడింది, గృహస్థుల గురించి మాత్రము చాలా ఎక్కువగా చెప్పబడింది. దానికి కారణం అనేక కారణాలు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే గృహస్థులే ఈ సంఘంలో, ఈ సమూహంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అన్నమాట. అది మనం ఇంత ముందులో 2-3 సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా అందరూ ఆయనపైనే ఆధారపడుతుంటారు. అటు బ్రహ్మచారులు కానీ లేదా సన్యాసులు, యోగులు అందరూ కూడా అన్నమాట. అంటే వారందరికీ కూడా దిక్కైనటువంటి వాడు గృహస్థుడు, వారందరినీ ఆదరించేటువంటి వాడు అన్నమాట. కాబట్టి అతని ధర్మాలు ఏమిటి, ఎలా వెలుక్కోవాలి ఏమిటి, సకల ప్రాణుల ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఆ క్రమంలో విశ్వదేవతలను, విశ్వభూతాలను, వారందరినీ ఎలా గౌరవించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పి తర్వాత ఏ విధంగా సమస్త ప్రాణులకు కూడా బలి ప్రక్షేపం చేయాలి అనేటువంటి విషయాలు చాలా వివరంగా ఇవ్వబడింది అనమాట. అంటే ఏ దిక్కులో ఎవరికి ఏ దేవతలకు ఇవ్వాలి ఏమిటి అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ అయిన తర్వాత అతిథి సత్కారాల గురించి కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే రోజు కూడా ఒక అతిథిని ఎలా సత్కరించాలి, వచ్చిన అతిథిని ఎంత శ్రద్ధగా సత్కరించాలి ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పడం జరిగిందన్నమాట. ఈ క్రమంలో సుమారు ఒక 50-40 శ్లోకాల వరకు, 37 శ్లోకాల వరకు వాటి గురించి చెప్పబడింది అన్నమాట. కాబట్టి చివరికి తాను ఏ సమయంలో భుజించాలి, గృహస్థులు అంటే అతిథులందరూ కూడా భుజించిన తర్వాత తాను ఎప్పుడు భుజించాలి ఏమిటి అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఎలా భుజించాలి, అస్నీయా తన్మనా భూత్వా పూర్వంతు మధురం రసం లవణం ఆమ్లం తథా మధ్యే కటు తిక్తాధికం తతః. అంటే ముందు తదేక చిత్తుడై, అంటే అది కూడా అంతకుముందు ప్రశస్తమైన ఆహారం తినాలని చెప్పబడింది అనమాట. నిలువ ఉన్న పదార్థం పనికిరాదు. పండ్లు, దుంపలు, ఎండిపోయిన కూరలు,
వీటి విషయాల్లో పై నిషేధం లేదు అని చెప్పండి. అదేవిధంగా లేఖ్యాలు, బెల్లంతో చేసిన భక్ష్యాలు భుజించవద్దు. సారం తీసివేసే పదార్థాలు ఎన్నడూ తినకూడదు. పృథ్వీపతి వివేకవంతుడు ఎప్పుడూ తేనె, నీరు, పెరుగు, నెయ్యి, సత్తుపిండి వీటిని మినహాయించి సగం తిన్న దాన్ని మరలా తినరాదు. సగం తిన్న దాన్ని మరలా తినరాదు. ఇవి తప్ప అన్నమాట. ఎందుకంటే అవన్నీ మిగిలిపోతూ ఉంటాయి. తేనె, నీరు, పెరుగు, నెయ్యి, కాబట్టి వాటికి ఆ దోషం లేదన్నమాట. అవన్నీ చెప్పిన తర్వాత ముందు ద్రవ పదార్థము, మధ్యలో ఘన పదార్థము, చివర మళ్ళీ ద్రవ పదార్థం పూజించే పురుషుడు బలాన్ని, ఆరోగ్యాన్ని విడిచిపెట్టడం చెప్పడం. ఆ తర్వాత అనింద్యం భక్షయేదిత్తం వాగి యతో అన్నం అకుస్సయన్ పంచగ్రాసం మహామౌనం ప్రాణాది ఆప్యాయనాయచ. అంటే 5 ప్రాణవతులు కూడా పుచ్చుకోవాలి. అంటే పవిత్రమైన పరిశుభ్రమైన అన్నం భుజించాలి. మొదట మహామౌనంతో అవి ప్రాణాలకు తృప్తి కలిగించేవి చెప్పి, ఆ తరువాత చివరిగా ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం అనేటువంటి 5 విధాల వాయువులకు కూడా నేను భుజించిన ఆహారం పుష్టిని కలిగించుగాక. అంటే ఆయన భుజించిన తర్వాత అది కూడా భోజనం చేసి తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ చక్కగా ఆచరణం చేయాలి. 2 చేతులు కాళ్ళు పూర్తిగా కడుకొని యథావిధిగా మళ్ళీ ఆచరణ చేయాలి. భుక్త్వా సమ్యక్ ఆచమ్య ప్రాంగ్ముఖో ఉదన్ముఖోపివ యథావత్ పునరాచమేత్ పాణి ప్రక్షాళ్య మూలత. అంటే మామూలుగా భోజనం చేసేటప్పుడు కూడా ఏ ముఖంగా శ్రేష్టమని చెప్పబడింది అంటే తూర్పు, ఉత్తరం. కాబట్టి అది అయిన తరువాత కాళ్ళు చేతులు కడుక్కునేది కూడా ఏ ముఖంగా యథావిధిగా మళ్ళీ ఆచరణ ఏ ముఖంగా చేయాలనేది అది కూడా చెప్పబడింది. అంటే తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ చక్కగా ఆచరణ చేయాలి. 2 చేతులు కాళ్ళు పూర్తిగా కడుక్కొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఆచరణ చేయాలి. ఇవన్నీ అయిన తరువాత ఏం చేయాలి అంటే చూడండి, అంత క్రమంగా చాలా చక్కగా అవలంబించదగిన విధంగా రాయడం జరిగింది అనమాట. వీటి నుంచే మనం అన్ని కూడా తర్వాత వారు మన పెద్దలు వీరందరూ కూడా ఇవి చదివి లేదు ఎవరి ద్వారా తెలుసుకొని వీటిని ఆచరించారనమాట. కాబట్టి మనం కూడా కొన్ని ఆచారాలు మనం ఆచరిస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా. దాంట్లో చాలా వరకు ఉదాహరణకి ఇంటి యజమాని తూర్పు తిరిగి చూస్తూ భుజించాలి అనేటువంటిది ఆ పురాణాల్లో చెప్పబడింది. ఇప్పుడు చదువుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణ ఏదైతే ఆచరిస్తున్నామో అవన్నీ కూడా పురాణాల్లో చెప్పబడింది అనమాట. మన అదృష్టం బాగుండి మన పెద్దలు కాస్త కూస్తో ఈ జ్ఞానం ఉన్నటువంటి వారు కాబట్టి దాన్ని మనకు అందజేశారు. కానీ మన దురదృష్టమే చెప్పుకోవాలండి. మన పిల్లలకి ఇవన్నీ అందజేస్తున్నామంటే లేదు. చాలా విషయాలు మనం అందజేయట్లేదు వాళ్ళకి. మనమనే కాస్త కూస్తో నేర్చుకున్నాం కానీ మన తర్వాత తరాల వారికి దురదృష్టవశాత్తు ఇటువంటివన్నీ మనం నేర్పించడం లేదు. మెలకువలు ఏమి నేర్పించడం లేదు. సమయం వచ్చినప్పుడైనా కనీసం అవకాశం ఉన్నప్పుడైనా ఇవన్నీ నేర్పించాలి. కానీ మనం అంత శ్రద్ధ పెట్టడం లేదు అనిపిస్తుంది నాకైతే. అంటే అభిప్రాయాలు మారవచ్చు అనుకోండి. కొంతమంది ఇంకా కూడా ఉన్నారు, శ్రద్ధాలు ఉన్నారు. అంటే వారందరూ చక్కగా తమ పిల్లలకి ఇవన్నీ ఆచార వ్యవహారాన్ని చక్కగా నేర్పిస్తున్నారు. అది చాలా అవశ్యం అన్నమాట. ఎందుకంటే ఏది కూడా మన ఆచార వ్యవహారాలు కాపాడుకోవాలి అనుకుంటే ఎవరో ఒకరు నడుము కట్టాలి. నాకు అప్పుడు కూడా అనిపిస్తుంది, మన ఇళ్లలో అదృష్టవశాత్తు ఆడవాళ్ళు ఇవన్నీ పట్టింపులు ఉన్నాయి కాబట్టి కాస్త కూస్త ముందుకు తీసుకుపోతున్నాం మన ఆచార వ్యవహారాల విషయాలు. మగవాళ్ళకి అంత పట్టింపులు ఉండవండి. అంటే పోల్చి చూస్తే చెప్తున్నాను, పోల్చి చెప్పేదన్నమాట. వ్రతాలు చేయటం కానీ, భక్తి కానీ, భావం కానీ పురుషుల్లో ఉన్నారు, లేదని కాదు. కానీ వాళ్ళకంటే కూడా స్త్రీలలో ఎక్కువ మంది. ఈ మధ్య వీడియో చూశాను. అసలు వైష్ణవులు ఇంట్లో పూజా కార్యక్రమం కానీ అన్నీ కూడా చేయవలసింది ఎవరంటే పురుషులే చేయాలని. అది నెమ్మదిగా ఆ బాధ్యతను స్త్రీలకు అందజేసేస్తారండి ఒక సందర్భంలో. యాక్చువల్గా దైవ ఇదంతా కూడా వీళ్ళే చూసుకోవాలి, దైవ ఆరాధన రోజు కూడా. కానీ ఇప్పటికీ కొన్ని ఇళ్లలో మన పురాతన ఇళ్ళ అంటే పూర్వీకుల ఇళ్ళు అలాగే జరుగుతున్నాయి, మగవాళ్ళే చూసుకుంటున్నారు. కానీ ఆచార వ్యవహారాలు ముందు తీసుకుపోయే వాళ్ళు ఆడవాళ్ళేంటి, వాళ్ళకి పట్టింపులు ఎక్కువ అనమాట. అంటే అది చెయ్యాలంటే అలాగే చేయాలి అంతే. మగవాళ్ళు రిలాక్సేషన్స్ ఎక్కువ వీళ్ళకి. ఏళ్ళే కానీ చేస్తాం, లేకుంటే లేదు. అలాంటి కొద్దిగా అశ్రద్ధ వహించేటువంటి స్వభావం అనమాట. కాబట్టి ఇక్కడ భోంచేసిన తర్వాత మళ్ళీ చేతులు కడుక్కొని మళ్ళీ ఆచరణ చేసి కుదుట పడిన పిమ్మట ప్రశాంతమైన మనస్సుతో ఆసనంపై కూర్చోండి పురుషుడు తన ఇష్టదేవతను స్మరించాలి. ఇక్కడ భోంచేయడానికే టైం లేదు మనకి. ఏదో లవలవ 2 సంపాదించే దాని గురించే, కానీ దానికే టైం ఉండలేదు. తమాషా చూడండి, రోజంతా కష్టపడి దాని గురించే, కానీ దానికే టైం ఉండలేదు. కాళ్ళు కడుక్కున్నావా, చేతులు కడుక్కున్నావా,
శుభ్రమైన వస్త్రం ధరించామా, ఇవన్నీ పట్టించుకునే పరిస్థితి లేదనమాట. అన్ని ఫాస్ట్ ఫుడ్ వచ్చేసాయి, లైఫ్ ఫాస్ట్ అయిపోయింది, ఫాస్ట్ ఫుడ్ వచ్చాయి. ఇంట్లో భోజనం చేసినా కూడా శుభ్రంగా డైనింగ్ టేబుల్ పైన ప్యాంటు షర్ట్ వేసుకొని సౌకర్యంగా, ఎందుకంటే తెలంగాణ పరిగెత్తాలి ఆఫీస్కి అనమాట, అంతవరకు బాగానే ఉంటుంది. భోజనం చేయంగానే పరిగెత్తాలి. అందువల్ల ఇక్కడ కుదుటపడిన ప్రశాంతమైన మనస్సుతో స్వస్థ ప్రశాంత చిత్తస్సు కృత ఆసన పరిగ్రహ. కృత ఆసన పరిగ్రహం అంటే ఆసనంపై కూర్చుండి ఏం చేయాలి? అభీష్ట దేవతాంతు కుర్వీత స్మరణం నరహ. తన ఇష్టదేవతను స్మరించాలన్నమాట. ఆ స్మరించే సమయంలో ఏం చెప్పాలి? చాలా పద్ధతులు చెప్పారండి. ఆ స్మరించే సమయంలో నీవు భుజించినటువంటి ఆహారము సక్రమంగా జీర్ణం అవ్వాలి. జీర్ణం అయ్యేదే కాదు, అది నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి, నీకు పుష్టిని కలిగించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి స్మరించుకోవాలన్నమాట. ఏమిటది? ఆప్యాయతో అన్నం. అగ్ని ఆప్యాయతు అన్నం పార్థివం పవనేరిత దత్త అవకాశం నభస జరయత్తు అస్తు మే సుఖం. జరయతస్తు మే సుఖం అంటే నాకు సంతృప్తి అవుగాక, ఈ పార్థివ ధాతును అలగించుగాక, ఆకాశం చెయ్యబడిన అవకాశం గల పార్థివ ధాతును అలగించుగాక, ప్రాణవాయువుచే ప్రేరేపించబడిన జఠరాగ్ని అన్నాన్ని జీర్ణం చేయగాక. చూడండి, మామూలుగా ఏదైనా అగ్ని ప్రేరేపించాలంటే ఏం కావాలండి? వాయువు కావాలి. వాయువు ఉంటే చాలు. ఈ రెండు గొప్ప స్నేహితులు అనమాట. అగ్నిను వాయువులు గొప్ప స్నేహితులు. ఆ రెండు కలిసే అనుకోండి, ఇంకెవరు అడ్డుకోలేరు. అందుకనే వాయువు ఉంటే మరీ ప్రమాదం అన్నమాట అగ్ని. కాబట్టి ఇక్కడ అగ్ని ఏమిటి? జఠరాగ్ని. మన పొట్టలో ఉన్నటువంటి, ఉదరంలో ఉన్నటువంటి అగ్ని అది. అదే అన్నిటిని జీర్ణం చేస్తుంది. ఆ అగ్ని మందగిస్తేనే మామూలుగా మనకు ఆయుర్వేదం చెప్తున్నారు, జఠరాగ్ని బాగా ప్రకోపింపజేయాలి అంటే ఆ జఠరాగ్ని మండించాలి. ఇప్పుడే మీకు మనం తిన్నటువంటి ఆహారం ఏది కూడా జీర్ణం అయిపోతుంది అన్నమాట. అలా లేదనుకోండి, ఎంత తేలికపాటి ఆహారం కూడా జీర్ణం అవ్వదు. జీర్ణం కాకుండా దాని యొక్క దుష్ప్రభావాలు అన్నీ కూడా శరీరం పైన పడతాయి. దానివల్ల మనం ఏదైనా తినాలంటే కూడా భయంగా ఉంటుంది. అందుకనే కొద్దిగా వ్యాయామం చేసి యోగా ఉన్న వాటిని చేశారనుకోండి, మీ శరీర ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. అంటే జీర్ణ అవస్థ, మీకు శరీరం ఎప్పుడు కూడా శరీరంలో జీర్ణ అవస్థ బాగుంది అంటే ఇంకా ఆ తరువాతది బయటికి పంపేటువంటి వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థలు బాగుందంటే మనిషి అవస్థ కూడా బాగుంటుంది. ఈ రెండు వ్యవస్థలు బాగుంటే మనిషి అవస్థ బాగుంటుంది. ఈ రెండిట్లో ఏది చెడ్డా కూడా ఇబ్బంది అన్నమాట. కాబట్టి దీనికోసం మీరు ప్రార్థించాలంట రోజు కూడా ఒకసారి. ఈ జఠరాగ్ని ప్రాణవాయువుచే ప్రేరేపించాలి. వాయువు అంటే ఇక్కడ ప్రాణవాయువు అన్నమాట. ప్రాణవాయువుచే ప్రేరేపించబడి నేను తిన్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణమైపోవాలి. అంతేకాదు, నేను తిన్న అన్నం నా శరీరంలోని భూమి, నీరు, అగ్ని, వాయువు వీటికి బలాన్ని చేకూర్చాలి. ఇవన్నీ మన శరీరంలో ఉండేటువంటివి. దీంట్లో ఏది తక్కువ ఏది ఎక్కువైనా కూడా ఇబ్బందే మనకి. శరీరంలో నీరు ఎక్కువైందంటే ఇబ్బందే. అదేవిధంగా అగ్ని, వాయువు అన్నీ కూడా లోపల ఉన్నాయండి మన శరీరంలో. పంచభూతాలు ఉన్నాయి లోపల. వీటన్నిటినీ కూడా సమపాలలో ఎప్పుడు మనం కళ్ళ అధీనంలో ఉంచుకోవాలి. అందుకే మనకి యోగ శాస్త్రంలో కూడా ఈ పంచభూతాలు, ఈ వేళ్ళు ఉన్నాయి చూడండి, ఈ మధ్య నేర్చుకున్న విషయాలు ఇవన్నీ నేను నేర్చుకున్న విషయాలు. ఈ ఐదుని పంచభూతాలతో చెప్తారనమాట. అంటే ఒక్కొక్క వేలు ఒక్కొక్క తత్వం అనమాట. ఆ విధంగా అగ్ని, ఆకాశం, వాయువు, పృథ్వీ, జలతత్వాలు ఈ ఐదు అనమాట. కాబట్టి దీన్ని ఈ వేళ్ళని బట్టి మీ శరీరంలో ఏది ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని సమకూర్చుకుని, అంటే సరి అయిన పద్ధతులు తీసుకొచ్చేందుకోసం వీటిని ఉపయోగిస్తారు. ముద్రలు అనమాట. ఆ ముద్రలు వేసినప్పుడు ఆ వాయువు ఎక్కువైంది అనుకోండి, దానికి సంబంధించిన ముద్రలు వేసి దాన్ని తగ్గించవచ్చు. ఈ విధంగా మీకు ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు వీటికి బలాన్ని చేకూర్చాలి. బలాన్ని చేకూర్చడం అంటే ఏమిటి? విపరీతం అని కాదు. బలాన్ని అంటే అవి చేయవలసిన కార్యక్రమాలను సక్రమంగా చేసే విధంగా బలాన్ని చేకూర్చాలి అని అర్థం అన్నమాట. ఏది విపరీతం అవ్వకుండా. గ్యాస్ట్రిక్ ఎక్కువైపోతే ఇబ్బందే కదండి. అసలు లేకపోతే కదలదు. లోపల శరీరం లోపల కదలాలంటే వాయువు ఉండాలి. వాయువు లేకపోతే శరీరం ఏమవుతుంది? అదే ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకా ఇబ్బంది. వాయువు ఎక్కువైనా ఇబ్బంది, ఏదైనా ఇబ్బందే అన్నమాట. వేడి ఎక్కువైనా ఇబ్బంది. కాబట్టి ఈ విధంగా 4 విధాలుగా పరిణమించిన ఆహారం నాకు నిరంతర సుఖాన్ని కూర్చుగాక. భూమి, నీరు, అగ్ని, వాయు, ఈ ఆహారం నాకు నిరంతర సుఖాన్ని కూర్చుగాక అని చెప్తున్నాడు. అన్నం బలాయమే భూమే.
అపాం అగ్నిర్ అనిలస్య చ భవేత్ భవేత్ తతః పరిణతం మమ అస్తు అవ్యాహతం సుఖం. అది కూడా చూడండి ఎంత చక్కగా చెప్పండి. సుఖం అంటే సరిపోతుంది కదండి, అవ్యాహతం అన్నారు. అవ్యాహతం అంటే ఏమిటి? అడ్డు లేకున్నటువంటివి, అంటే మధ్యలో నిలిచిపోకుండా అనమాట. ఎప్పుడు కంటిన్యూస్గానే అర్థం అవ్యాహతం అంటే ఎల్లప్పుడూ నిరంతరం అన్నమాట. అటువంటి సుఖాన్ని కూర్చుగాక. ఆ విధంగానే 5 వాయువులకు నేను భుజించిన ఆహారం పుష్టిని కలిగించుగాక, నాకు నిరంతరాయమైన తృప్తిని ఇచ్చుగాక. ప్రాణాపాన సమానానాం ఉదాన వ్యానయోహ తథా అన్నారు. ప్రాణ అపాన సమాన ఉదాన సమానానాం ఉదాన వ్యానయోహ తథా ఉదాన వ్యానయోహ. కాబట్టి ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం అనేటువంటి 5 విధాల వాయువులకు నేను భుజించిన ఆహారం అన్నం పుష్టికరం చేస్తూ మమ అపి అవ్యాహతం సుఖం. వాటికి పుష్టికరం ఇస్తే నాకేమవుతుంది? అవ్యాహత సుఖం ఏర్పడుతుంది. ఎల్లప్పుడూ సుఖంగా ఉండగలుగుతాను అనమాట. మనందరికీ తెలుసు పంచ ప్రాణాలు ఉన్నాయి. ఈ పంచ ప్రాణాలు కూడా పంచభూతాల్లాగానే పంచ ప్రాణాలు. ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం అనేవి. ఇవన్నీ కూడా మన శరీరంలో ఒక్కొక్క స్థలంలో ఒక్కటి ఉంటాయన్నమాట. ఉండి మన శరీరంలో ఉన్నటువంటి మలినాన్ని బయటికి పంపించేది, అదేవిధంగా శుద్ధి చేసేది ప్రాణవాయువు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటినన్నిటి కూడా నిరంతరాయంగా నాకు తృప్తి ఇచ్చుగాక అని చెప్పి, అంతేకాకుండా ఇంకా కూడా 92వ శ్లోకం నుంచి కూడా ఇదే విషయాన్ని చెప్పబడింది అనమాట. అగస్థిర్ అగ్ని బడవానలశ్చ భుక్తం మయా అన్నం జరత్ అశేషం జరయతు అంటే జీర్ణం అవుగాక అని అర్థం. ఏమిటి? అగస్త్యుడు, అగ్ని, బడవాగ్ని వీరు నాచే భుజింపబడిన ఆహారం సంపూర్ణంగా జీర్ణం చేసి, భుక్తం మయా అన్నం జరయతు అశేషం, సంపూర్ణంగా అన్నమాట. ఏమి అశేషం అన్నారు. అశేషం అంటే ఏమిటి? ఎటువంటి ఇంకా శేషం లేకుండా అని అశేషం అనేది. కాబట్టి ఆ విధంగా చెయ్యమని చెప్పి లభించే సుఖాన్ని ఇచ్చేది. అంతేకాదు దాని పరిణామం వల్ల సంభవించే సుఖాన్ని, సుఖం చ మే తత్ పరిణామ సంభవం యచ్చంతు అరోగం మమ చాస్తు దేహే. దానివల్ల నా శరీరంలో అరోగం అంటే ఏమిటి? ఎటువంటి రోగం లేకుండా అని అర్థం అనమాట. ఆ విధంగా ఉండదు కాక అని చెప్పి అంత భోజనం చేసిన తర్వాత, అంతేకాదు ఇంకా కూడా చెప్తున్నారు అనమాట. సమస్తమైన ఇంద్రియాల్లోనూ శరీరంలోనూ అధిష్టాతగా ఉండే ప్రధాన భూతులైన వాడు ఒక్కడే విష్ణు భగవానుడే. ఈ సత్యం వల్ల నేను తిన్న అన్నం అంతా పరిపక్వమై నాకు ఆరోగ్యం చేకూరుగాక. విష్ణు సమస్త ఇంద్రియ దేహదేహే ప్రధాన భూతో భగవాన్ యథ ఏక ఒకడే అన్నమాట, విష్ణు భగవానుడే. సత్యేన తేన అన్నం అశేషమేత ఆరోగ్యతం మే పరిణామం ఏతు అంటే పరిణామం పొందుగాక. కాబట్టి ఈ విధంగా నేను భుజించినటువంటి ఆహారం శుభ్రంగా జీర్ణమై నాకు అన్ని విధాలా కూడా ఆరోగ్యదాయకంగా అవ్వాలని చెప్పి, ఇంకా చివరికి విష్ణురత్త తథైవ అన్నం పరిణామచ్చ వై తదా సత్యేన తేన మద్భుక్తం జీర్యతు అన్నమిదం తథా ఇది ఉచ్చార్య స్వహస్తేన పరిమృశ్య తథా ఉదరం అనాయాస ప్రదాయిని కుర్యాత్ కర్మాణి అతంద్రితః. ఇది అన్నమాట. కాబట్టి భోజనం చేసిన తర్వాత ఇంత కార్యక్రమం చేయాలి, ఇన్ని శ్లోకాల తర్వాత ఇంతమందిని తలుచుకొని జీర్ణం అవ్వాలని అనుకోవాలి. అన్న తర్వాత చివరికి విష్ణురత్త తథైవ అన్నం, విష్ణువే తినేవాడు. తథైవ అన్నం, తిన్న అన్నం ఎవరు ఇస్తున్నారు? విష్ణువే. పరిణామచ్చమైతుంది, అదే కాదు దాని పరిణామం కూడా విష్ణువే. సత్యేన తేన మద్భుక్తం, ఈ సత్యం వల్ల నేను తిన్న ఈ అన్నం పరిపక్వమై జీర్ణం కావాలి. మద్భుక్తం జీర్యత్ అన్నం ఇదం తథా, జీర్యత్ అంటే జీర్ణం కావాలి అని పలికి, ఇది ఉచ్చార్య అంటే ఇది అంటే అని పలికి, తర్వాత ఏం చేయాలి? స్వహస్తేన తన చేతితో పరిమృశ్య పొట్టని మురుకుంటూ బద్ధకం లేకుండా అనాయాస ప్రదాయిని కుర్యాత్ కర్మాణి అతంద్రిత. అతంద్రిత అంటే ఏమిటి? తంద్రిత అంటే బద్ధకం, అతంద్రిత అంటే బద్ధకం లేకుండా, పొట్టని మురుకుంటూ బద్ధకం లేకుండా ఆయాసం కలిగించని పనులు మాత్రమే చేయాలి. అనాయాస ప్రదాయిని, అంతేగాని
భోజనం చేయగానే బరువులు ఎత్తడం అలాంటి పనులు చేయకూడదంట. చూడండి, ఇదంతా సైంటిఫిక్ ఆవిడ చెప్పడమే అండి. కానీ భోజనం చేసిన తర్వాత ఇంత కార్యక్రమం ఉంది. హాయిగా విశ్రాంతిగా కూర్చొని ఇలా శ్లోకాలని జీర్ణం అవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ విష్ణుమూర్తిని, అదేవిధంగా పంచభూతాలని, పంచ అగ్నుల్ని కూడా ఆ తరువాత ఏం చేయాలి? పొట్టని ఇమురుకుంటూ బద్ధకం లేకుండా ఆయాసం కలిగించని పనులు మాత్రమే చెయ్యాలి. ఇది గృహస్థులు ఆచరించవలసిన ధర్మాలు అనమాట. ఫోన్ చేసిన తర్వాత కడుపు నిండా భుజించి పిదప ఆచరించి తూర్పు దిక్కు లేక ఉత్తర దిక్కునైనా మరలి చేతులను మణికట్టు వరకు కడుక్కోవాలి. తిరిగి ఆచరణ చేయాలి. ఆ తర్వాత గాలి చేత రెచ్చగొడుకున్నట్టు అగ్ని అంటే జఠరాగ్ని ఆకాశం చేత ఎడమివ్వబడి నేను తిన్న అన్నమును జీర్ణం చేయను గాక పిదప అన్నం యొక్క రసంతో పృథివీకి చెందిన శరీరం అందరి ధాతువును అప్యాయనం అంటే తృప్తి చేయగాక అని. ధాతువు అంటే ఏమిటి? మన వంటిలోని వాతము, మన వంటిలోని వాతము మొదలుగునవి పిత్తము కఫము ఇవి అన్నమాట. ఒకసారికి మనకు అనిపిస్తుంది నిజంగానే మన శరీరంలో ఒక్కసారి బాగానే ఉంటుందండి. ఏదైనా ఒక ఆహారం తిన్నప్పుడు వాయువులాగా ఏర్పడుతుంది లోపల. అంతేకాదు వాతం అంటాం. అది కొన్ని పదార్థాలు తిన్నప్పుడు మొత్తము చేతుల కీళ్ళు కానీ, కీళ్ళు అంటే ఏమిటి? రెండు ఎముకలు కలిసే ప్రదేశాలు ఉంటాయి. వాటిలో అంతా ఏదో వాయువు చేరిపోయి కాళ్ళు చేతులు వంచేలుగా రాదు. చాలా ఇబ్బంది పడతాం అనమాట. కాళ్ళు వంచాలన్నా చేతులు వంచాలన్నా, ఎందుకంటే కీళ్ళ దగ్గర కీళ్ళ నొప్పులు చేస్తాయి. కీళ్ళ మధ్యలో గాలి చేరిపోతుంది అనమాట. కాబట్టి ఈ వీటిని అన్నిటిని తప్పించుకోవాలంటే ఇలా చేయాలి. ఏమిటి? భోజనానంతరం స్వస్థుడై ఏ ఆలోచనలు లేనిదై అణిగి ఉన్న మనస్సును గలవాడై సుఖాన్ని కలిగించే ఆసనంపై కూర్చొని తనకు బాగా నచ్చిన దేవతల యొక్క నామములు తలుచుకోవాలి. వాయువు చేత ప్రేరేపించబడి జఠరాగ్ని పార్థివమైన అన్నాన్ని ఆప్యాయం చేయునుగాక, జీర్ణింప చేయునుగాక. ఈ అగ్ని ఆకాశం చేత తిన్న భోజన పదార్థాలకు మధ్య ఎడువ ఇవ్వబడినది నాకు సుఖము కలిగేట్టు జీర్ణము చేయుగాక. దట్టముగా ఆహార పదార్థాలను పొట్ట నిండా కుక్కితే ఏమవుతుంది? గాలి ఆడదు. దట్టముగా ఆహార పదార్థాలను పొట్ట నిండా కుక్కితే గాలి ఆడదు, జఠరాగ్ని మండదు. కాబట్టి ఏం చేయాలి? గాలి ఆడి మంట మండునట్లు ఆకాశం అంటే పదార్థానికి ఎడుమును కలిగించితే, ఆకాశం అంటే స్పేస్ అన్నమాట, కలిగించితే ఆ సందును ఉపయోగించుకొని అగ్ని మండుతుంది అనమాట. పదార్థాలను దహిస్తుంది. తద్వారా జీర్ణమై పక్క రసాయనాలు శరీరంలోకి ధాతువులకు పెంపు చేస్తవి. అట్లాగే జీవునికి సుఖం కలుగుతుంది, శరీరం బలవంతం అవుతుంది. చూడండి ఎంత ఎంత క్రియ జరుగుతుంది మనం భోజనం చేసిన తర్వాత. అంతేకాదు, నేను భుజించిన అన్నం నా దేహానికి చెందిన భూమి, నీరు, అగ్ని, వాయువులకు బలమునిచ్చుగాక. వీటి యొక్క పరిణామాల వల్ల నాకు ఎటువంటి ఆటంకము లేని సుఖమును కలుగుగాక అని చెప్పి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అను 5 ప్రాణములకు అన్నం పుష్టిని శక్తిని కలిగించుగాక. నాకు అవ్యాహతమైన సుఖమును ఇచ్చుగాక. అగస్త్య మహర్షి అగ్నిదేవుడు సముద్రపు అడుగున ఉండే బడబానలమును నేను భుజించిన అన్నమును జీర్ణం చేయుదురుగాక. ఆయా ఆహార పదార్థముల యొక్క పరిణామంలో పుట్టే రసాయన పదార్థము నాకు సుఖమును ఇచ్చుగాక. నా యొక్క దేహమునందు రోగమును పుట్టకుండా లేకుండా చేయునుగాక అని పలికి ఆ మహావిష్ణువు సమస్త ఇంద్రియములకు వాటిని కలిగి ఉన్న శరీరమును కూడా తన శరీరములుగా చేసుకొని ఉంటున్నాడు. అన్ని భూతాల కన్నా ప్రధానమైన వాడు భగవంతుడు అయిన ఒక్కడే. ఆయన కన్నా మరొక సాటి వ్యక్తి ఎక్కువైన వాడును లేడు. ఇది పరమార్థము, సత్యము. దీనివల్ల నేను భుజించిన అన్నం అంతా కూడా నాకు ఆరోగ్యం ఇచ్చినట్లు మార్పును పొందుగాక. విష్ణువే భుజించేవాడు, అన్నము కూడా ఆయనయే, పరిణామము కూడా విష్ణువే. ఇది సత్యము కనుక నేను తిన్న అన్నం జీర్ణముగాక అని చెప్పి తర్వాత ఏం చేయాలి అనేది తర్వాత శ్లోకం నుంచి ప్రారంభమవుతున్నాడు. ఇక్కడ మామూలుగా హాయిగా ప్రశాంతంగా కూర్చొని పని చేయమన్నారు. ఇంకోటి ఉందండి, మామూలుగా మనకి యోగాసనాల్లో కూడా ఒక ఆసనం ఉందండి, వజ్రాసనం అని చెప్పబడింది. అంటే ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించిన విషయం అండి, అనుభవించి చెప్తున్నాను అనమాట. మామూలుగా మనకి ఆహారం భుజించిన తర్వాత ఆయాసంగా ఉండటము, కాస్త లేవాలన్నా కూడా బద్ధంగా ఉండడం, ఇలాంటివి ఉంటాయి. యోగ శాస్త్రంలో ఒక ఆసనం చెప్పారు, వజ్రాసనం అని. అంటే 2 కాళ్ళు మడిచి, అంటే కొంత చాలా మంది తెలిసి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు వజ్రాసనం ఎలా వేస్తారు. అలా వెయ్యగలిగితే ఒక 10 నిమిషాలు మనం తిన్న ఆహారం అంతా కూడా అసలు జీర్ణం అయిపోయినట్లు అనిపిస్తుందండి. అంటే లోపల అంత సెట్ అయిపోతుంది అంట, చూడ సెట్ అయిపోతుంది అనమాట. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత ఆయాసం లేదు, ఏమి ఉండదు. రోజు 10 నిమిషాలు భోజనం చేసిన తర్వాత, పొద్దు, మధ్యాహ్నం, రాత్రికి అని ఎప్పుడైనా వెయ్యొచ్చు. కానీ మనం అంత విశ్రాంతిగా భోజనం చేసిన తర్వాత వజ్రాసనాలు వేసేంత సమయం ఉండకపోవచ్చు మనకి.
కానీ వేస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు అందుతాయి. అది నేను స్వయంగా అనుభవిస్తున్నాను. స్వయంగా చేసి దాని ఫలితాలు అనుభవిస్తున్నాను. ఇవంతా అయిన తర్వాత ఏం చేయాలి? చేయాలంటే భోజనం చేసిన తర్వాత హాయిగా కొంతసేపు విశ్రాంతి అయిన తర్వాత సజ్జనుల మార్గానికి విరుద్ధం కాకుండా ఏం చేయాలి అంటే సత్శాస్త్రాది వినోదేన, సత్ శాస్త్రాది వినోదేన, సన్మార్గాద అవిరోధిన సన్మార్గాత్ అవిరోధిన దినం నయే తతః సంధ్యాం ఉపదిష్టే సమాహిత. అంటే భోజనం చేసిన తర్వాత ఏం చేయాలి? సజ్జనులకు మార్గానికి విరుద్ధం కాకుండా సన్మార్గాత్ అవిరోధిన అంటే ఏమిటి? విరోధం కాకుండా అన్నమాట. కాబట్టి అటువంటి సత్శాస్త్ర విధి వినోదైన, సత్ శాస్త్ర ఆది వినోదైన. సత్శాస్త్రం అంటే ఏమిటి? మంచి మంచి శాస్త్ర పఠనాలు మున్నగు వినోదంతో పగలంతా గడపాలి. దినం నయేత్, ఆ తర్వాత తతః పిమ్మట సావధాన చిత్తుడై సంధ్యోపస్థానం చేయాలి. సంధ్యా ఉపదిష్టే సమాహిత, సావధాన చిత్తుడై సంధ్యాగం చేయాలి. అంటే మనకి ఇవి చేయకపోయినా కూడా మన కార్యక్రమాలు చేసుకుంటాం. కానీ భోజనం చేసిన తర్వాతే ఎంత ప్రశాంతత మనసుతో ఉండాలి ఏమిటి అనే విషయాలు ఇక చెప్పండి. అందుకే భోజనం చేసేటప్పుడు ఎటువంటి దృష్టిని మరల్చేటువంటి విషయాలపైన ఎక్కువ కేంద్రీకరించకూడదు. మనం దృష్టి మరల్చి అంటే ఏమిటి? తినేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి. ఏం తింటున్నామో తెలియాలి, దాని నుంచి తెలియాలి, దాని వెనక ఉన్నటువంటి కష్టం తెలియాలి, తయారు చేసే వాళ్ళ కష్టం. అందుకని ప్రశాంతంగా కొంతమంది ఉంటారండి ఆచారం, వాళ్ళు ఇంట్లో 4 పదార్థాలు వండారు అనుకోండి. ఇవన్నీ నేను చూసినవే అండి, మా తాతగారు ముత్తాతగారు చూసినవి. వండిన పదార్థాలు అన్నీ కొద్ది కొద్దిగా వడ్డిస్తారనమాట ప్లేట్లో, భోంచేసే పళ్ళెలు లేదా ఆ ఇస్తరాకులో అనుకుందాం, బాగుంటుంది చెప్పేది. పళ్ళెం అంటే బాగుండదు ఈ సందర్భంగా. వడ్డిన తర్వాత మళ్ళా కావాలనుకోండి మాట్లాడరు. ఫోన్ చేసే పూర్తి అయ్యేంత వరకు మాటలు ఉండవు. గుర్తు ఇది చూపుతారు అనమాట, ఏది కావాలన్నా చూపుతారు, వడ్డించాలి. అంటే అంత మౌనం పాటించే వాళ్ళం. అంటే మౌనం పాటించడం అంటే నోరు తెరవకుండా కాదు. దాంట్లో అర్థం ఏంటంటే తినేటప్పుడు వాటి యొక్క రుచిని అనుభవిస్తూ తింటే అది ఒంటికి పడుతుంది అన్నమాట. అసలు మనం ఏం తింటున్నామో తెలియదు, అంత వేగం అయిపోయింది జీవితాలన్నమాట. కాబట్టి ఇవన్నీ ఆచరించదగినటువంటివి అన్నమాట. పోనీ అంత ఆచరించలేకపోయినా కూడా కొంతలో కొంత మనం ఆచరించదగిన విషయాల్లో కనీసం కొంత పర్సెంట్ ఆచరిస్తున్నారు. ఆ తర్వాత అన్నం భోజనం చేసిన తర్వాత నెమ్మదిగా లేచి కాసేపు కూర్చునేవాళ్ళు అనమాట. కూర్చుని ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడం అవన్నీ మామూలే అనమాట. కాబట్టి ఆ విధంగా సజ్జనుల మార్గానికి విరుద్ధం కాకుండా మంచి మంచి శాస్త్ర పఠనాలు ఉన్న వినోదంతో పగలంతా గడిపి పిమ్మట సావధాన చిత్తుడై సంధ్యోపస్థానం చేయాలి. అప్పుడు విద్వాంసులైన వాడు ఏం చేయాలి? చక్కగా ఆచరణ గావించి దిశాంత సంధ్యాం సూర్యేణ, సరే సాయంకాలం సంధ్య ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పబడింది అన్నమాట. కాబట్టి సత్శాస్త్ర వినోదేన, చదువుకోవడం, చర్చించడం, శిష్యులకు పాఠాలు చెప్పడం, సత్పురుషులు సాగిపోయిన మంచిపాటి వ్యతిరేకం కాని పద్ధతిలో ఆటలైనా ఆడుతూ పగటి సమయాన్ని గడుపుకోవాలి. తర్వాత ఏకాగ్రతతో కూడిన వాడై సాయం సంధ్యను ఉపాసించాలి. దిశాంత సంధ్య, దిశే అంత సంధ్య అంటే సాయం సంధ్య. సూర్యేన పూర్వం వృక్షైర్యుతాం బుధః, పూర్వం వృక్షైర్యుతాం బుధః అంటే వృక్ష అంటే ఏమిటి? నక్షత్రం అనమాట. అంటే చుక్కలు నక్షత్రాలు ఉండగా ప్రాతఃసంధ్యను ఉపాసించాలి. ఎప్పుడు? యథావిధిగా సూర్యుడు ఉండగా సాయం సంధ్యను, చుక్కలు నక్షత్రాలు ఉండగా ప్రాతఃసంధ్యను ఉపాసించాలి. దిశాంత సంధ్యాం సూర్యేన పూర్వాం వృక్షైరుతాం బుధః ఉపదిష్టే యథా న్యాయం సమ్యక్ ఆచమ్య పార్థివ, సమ్యక్ ఆచమ్య. కాబట్టి సంధ్యావందనం చేయడం ఎందుకు విశేషాన్ని తెలుపుతున్నాడు. ఏమని దీని ఈ శ్లోకరాత్మ విషయంలో ధర్మశాస్త్ర ప్రమాణం చెబుతున్నాడు. ఏమని? ఉదయపు వేళలో ఆచరించేటువంటి సంధ్యావందనము ఎప్పుడు చేయాలి అంటే త్రికాల సంధ్య చేయాలండి. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. ఎలా ఆచరించాలి? ఉదయ వేళలో ఆచరించే సంధ్యావందనములు ఆకాశములో చుక్కలు ఉంటుండగానే ఆచరించాలి. చుక్కలు మనకు కనబడాలన్నమాట, అప్పుడు ఆచరించాలి. సాయంత్రం ఎప్పుడు? సాయంత్రం సమయంలో వనరించే సంధ్యావందనాన్ని ఎప్పుడు? సూర్యుడు పూర్తిగా కనబడకుండా పోయినాక కాకుండా
తల్లి కడుపులోకి జారిపోబోతూ లోకానికి తేటగా కనిపిస్తుండగా అర్ధ అస్తమిత భాస్కరుడు సగము కనిపిస్తూ సగము అస్తమిస్తున్న సమయంలో అర్ఘ్య ప్రదానం చేయాలి అని చెప్పడం. అర్ధ అస్తమిత భాస్కరుడు. అర్ధ అంటే ఇక్కడ అర్థం అని కాదండి, సగం అని అర్థం అర్ధ అంటే. కాబట్టి ఆ విధంగా విద్వాంసులైన వాడు చక్కగా ఆచరణ గావించి యథావిధిగా సూర్యుడు ఉండగా సాయం సంధ్యను చుక్కలు నక్షత్రాలు ఉండగా ప్రాతః సంధ్యను ఉపాసించాలి. ఉపదిష్టేది యథా న్యాయం సమ్యక్ ఆచమ్య పార్థివ సర్వకాల ఉపస్థానం సంధ్యయో పార్థివేష్యతే అన్యత్ర సూతక అసౌచ విభ్రమాతుర భీతిత విభ్రమ ఆతుర భీతిత సూతక అసౌచ విభ్రమ ఆతుర భీతిత. సరే, సంధ్యాకాలం సంధ్యావందనం ఎప్పుడు చెయ్యకూడదు అనే దాని గురించి ఎప్పుడు చెప్తున్నాను అనమాట. ఉభయ సంధ్యలను ఉపస్థానం చేయాలి ఎప్పుడు భయం ఉన్నప్పుడు తప్ప. ఏమి సర్వకాల ఉపస్థానం, సర్వకాలాల్లోనూ ఉభయ సంధ్యల్లోనూ ఉపస్థానం చేయాలి. సర్వకాల ఉపస్థానం సంధ్యయో పార్థివేశతి అన్యత్ర సూచక అశౌచ విభ్రమ. ఎప్పుడు కూడదు? జాతా శౌచం మృతా శౌచం. జాతా శౌచం అంటే ఏమిటి? పురుడు అంటుంటాం మనం ఏమైనా జన్మించినప్పుడు. అదేవిధంగా మృత అశౌచం మృతి చెందినప్పుడు కూడా బంధువులకి కొంతమందికి ఉంటుందన్నమాట. ఆ సమయంలో ఉన్మాదము రోగము భయము కలిగినప్పుడు. సూతశౌచ విభ్రమ ఆతుర భీతిత. అది విభ్రమ అంటే ఉన్మాదం అన్నమాట. ఆతుర భీతిత. ఆతుర అంటే ఏమిటి? రోగము భయము. భీతిత అంటే ఆ ఉన్నప్పుడు తప్ప సర్వకాలాల్లోనూ ఉభయ సంధ్యల్లోనూ ఉపస్థానం చేయాలి. అంటే ఇక్కడ ద్విజులు అందరూ కూడా అన్ని దేశాల్లోనూ సంధ్య వేళ. కాబట్టి సూతకం అంటే ఏమిటి? జనం వలన ఏర్పడేటువంటి అశౌచం సూతకం అంటే. జననము వలన కలిగినటువంటి ఏర్పడిన అశౌచం. అశౌచం అనగా శవము కారణముగా ఏర్పడేది. మరణం వల్ల శవం ఏర్పడుతున్నది. విభ్రమ అంటే ఏమిటి? భ్రమ, మనస్సు నిలుకడను కోల్పోవుట. ఆతురం అనగా ఆతురత్వము, ఇది రోగం వల్ల ఏర్పడేటువంటిది. భీతి అంటే భయము అపాయము కలుగుతుందేమో అనే శంక. ఇవి లేనప్పుడు మాత్రమే చెయ్యాలన్నమాట. ఓ రాజా, ద్విజులు అందరూ అన్ని దేశాల్లోనూ సంధ్య వేళల్లోనే సూర్యోపాసన చేయాలి. కాకపోతే ఈ సమయాల్లో నిర్బంధం ఉండబోదు. సూతకము అశౌచము అంటే మరణము నిమిత్తంగా కలిగిన అశౌచము, మనస్సు కుదురుగా లేనప్పుడు, రోగాలు పీడించబడుతున్నప్పుడు, ప్రాణాపాయం కలుగుతుందేమన్న భయం ఏర్పడినప్పుడు వెనక ముందులు చూడవచ్చును. తర్వాత సూర్యేణ అభ్యుదితో యశ్చ త్యక్త సూర్యేణ వా స్వపన్ అన్యత్ర ఆతురభావాత్ ప్రాయశ్చిత్తి భవేన్నర. కొన్ని సందర్భాల్లో మనం చేయడానికి కాకపోవచ్చు. ఎప్పుడు? సూర్యేణ అభ్యుదితో యహాచ. యహాచ అంటే ఎవరైతే, ఎవడు పొద్దు పొడిచినాక మేల్కొంటాడు. సూర్యేణ అభ్యుదితో యహాచ త్యక్త సూర్యేణ వా స్వపన్. ఎవడు పొద్దుగుంకక మునిపే నిద్రపోతున్నాడో. సూర్యేణ వా స్వపన్ అంటే నిద్రించడం అనమాట. అన్యత ఆతుర భావాత్తు, అంతేకాదు అన్యత్ర ఆతుర భావాత్తు. అంతేకాకుండా ఆతుర భావం అంటే ఏమిటి? భయం అన్నమాట లోపల. ఆ విధంగా భయమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాయశ్చిత్తి భవేంద్ర, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి ఎవడు పొద్దుగూర్చినాక మేల్కొంటాడో, ఎవడు పొద్దుగుంకక మునిపే నిద్రపోతున్నాడో వాడు ఇద్దరునో పాతకమును పొందుతున్నారు, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన వారు అవుతున్నారు. పైన చూపిన ఆపత్కాలంలో ఉన్నవారు తప్ప. దానికి ఎగ్జంప్షన్ ఇచ్చాడు. అంతేగాని రోజు నిద్రపోకూడదు. సూర్యోదయం అయిన తర్వాత రోజు నిద్రపోకూడదు. సూర్యాస్తమం తర్వాతనే నిద్రపోవాలి, అంతకుముందు నిద్రపోకూడదు. కాబట్టి ఈ రెండింటినీ కూడా వ్యతిక్రమించిన వాడు అంటే దాటినటువంటి వాడు తప్పు చేసినట్టు. దానికి ప్రాయశ్చిత్తం పాతకమును పొందుతున్నాడు అనమాట. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన వారు అవుతున్నారు. కాబట్టి పైన చూపిన ఆపత్కాలంలో ఉన్నవారు తప్ప అన్నారు. అవి ఆపత్కాలాలు ఏమిటి అనేది పైన చెప్పబడింది అనమాట. ఏమిటవి? సర్వకాల ఉపస్థానం సంధ్యయో పార్థివేచ్యతే అన్యత్ర సూతక అశౌచ విభ్రమ ఆతుర భీతిత. అప్పుడు మాత్రమే అన్నమాట వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ కాబట్టి ఇవ్వబడింది అనమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా సూర్యోదయానికి ముందే లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, లేచి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నమాట. అంతేగాని నిద్రపోకూడదు. ఆ తర్వాత నిద్రపోదు, సూర్యోదయం అయిన తర్వాత నిద్రపోకూడదు. కానీ దురదృష్టవశాత్తు మనం అన్ని వ్యతిరేకంగానే చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా ఎక్కువైందండి. ఒక అబ్బాయిలనే కాదు, అమ్మాయిలో చూశాను.
రాత్రి ఏదో 10-11 వరకు ఆఫీస్ పని చేసుకుంటారు. అందుకని చెప్పి పొగలంతా నిద్రపోయేవాళ్ళని చూశాను. సూర్యోదయం చూడనటువంటి అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు, చాలా మంది ఉన్నారు. సూర్యాస్తం చూడలేరు, ఎందుకంటే ఎలాగో ఆఫీస్లో ఉంటారు కాబట్టి. మేము కూడా ఉద్యోగాలు చేసేటప్పుడు చెప్తుండేవారు, సూర్యోదయం చూసే అదృష్టం నీకు ఉంది కానీ సూర్యాస్తం చూసే అదృష్టం లేదనేవాడు. ఎందుకంటే ఆఫీస్కి పోతే మళ్ళీ ఎన్ని గంటలకు ఇంటికి వస్తామో తెలియదు. ఇంట్లో కూడా చెప్పకూడదంట, ఇంట్లో నేను ఈ సమయానికి వస్తా అని. పోయే టైం చెప్పొచ్చు, కానీ ఇన్ని గంటలకి వస్తాను రెడీగా ఉండమని చెప్పకూడదు. చేసేటువంటి పెద్ద తప్పు అదే అనమాట. కాబట్టి తొందరగా వచ్చి ఆశ్చర్యపరచవచ్చు, కానీ చెప్పిన సమయానికి పోలేకపోతే ఇంతకాలం మీరు చేసిన మంచి పనులని తులుసుకుపోతాయి అనమాట. కాబట్టి అటువంటి రిస్క్ తీసుకోకూడదు. అది ఇక్కడ కూడా సూర్యోదయం కాకుండా లేచి ఉదయ సంధ్యను, నిద్రపోకుండా సాయం సంధ్యను నడు ఉపాసించాలి అనేది అర్థం అనమాట. తస్మాత్ అనుదితే సూర్యే, అనుదితే, ఉదితే అంటే ఉదయించడం, అనుదితే సూర్యే అంటే సూర్యోదయం కాకుండా లేచి సముత్య మహీపతే ఉపదిష్టే నరసంధ్యాం అస్వపశ్చ దివాంతజం. దివాంతజం అంటే ఏమిటి? సాయంకాలం. సాయం సంధ్యను ఎప్పుడు చేయాలి? సంధ్యాం అపస్వపంచ, స్వపం అంటే నిద్రపోవడం, అపస్వపంచ అంటే ఏమిటి? నిద్రపోకుండా సాయం సంధ్య నరుడు ఉపాసించాలి అని చెప్పి పురాణాల్లో కూడా చెప్పబడింది అనమాట. మనం ఆచరించే ఇవన్నీ మనకి పెద్దలు చెప్తూనే ఉంటారు, తొందరగా లేరా, ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఈ రోజుల్లో ధైర్యం కూడా చాటలేదు తల్లిదండ్రులకి. ఇంకా ఒక గొప్ప విషయం అది. అబ్బాయిని లేపడానికి అమ్మాయిని లేపడానికి నిద్ర, తల్లిదండ్రులు ధైర్యం చాటం లేదు. చాలా మార్పులు వచ్చేసినాడు. ఇంతకుముందు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో అంటే ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలండి. ఈ రోజుల్లో ఎవరికి వారికి రూమ్స్ ఉన్నాయండి, సపరేట్గా గదులు ఉంటాయి. అంటే అబ్బాయికి ఒక గది, అమ్మాయికి ఒక గది, తల్లిదండ్రులకు ఒక గది, వచ్చిన వాళ్ళకి ఒక గది. ఇలా గదులు ఉండేటప్పటికి ఏమవుతుందంటే అన్ని సౌకర్యాలు లోపల ఉంటాయి, నువ్వు బయటికి రావాల్సిన పని లేదు. ఎప్పుడైనా నిద్రపోవచ్చు, ఎప్పుడైనా నిద్ర లేవచ్చు. దానితో ఏమవుతుందంటే ఒకరితో ఒకరి పెద్దగా అవసరాలు ఉండవు. కానీ పాత రోజులు అలా ఉండేది కాదు. సంసారాలు పెద్దవి, సంతానం ఎక్కువ మంది, చిన్న చిన్న ఇల్లు. కాబట్టి అదే ఇంట్లోనే భోజనం చేయాలి, అదే రూమ్లో భోజనం చేయాలి, అదే రూమ్లో రాత్రి పడుకోవాలి, ఇలా అన్నీ ఉండేవన్నమాట. కాబట్టి అడ్డంగా ఉండేది. కాబట్టి 4:30 లేపేసేవాళ్ళు. పొద్దున్న 5 లేవాల్సింది అందరు ఇంట్లో. రాత్రి 8:30-9 అయితే పడుకునేదే. ఈ లోపల ఏదైనా చేసుకోవాలంటే కార్యక్రమాలు అన్నీ కూడా 9:30 అయిందంటే పడకేయాల్సిందే. అలాంటప్పుడు నిద్ర లేవచ్చు ఈజీగా, సులభంగా. కాబట్టి సూర్యేన అభిజితో వచ్చా అన్నారు. సూర్యుని అభిజిత అంటే ఏమిటి? ఎవడు నిద్రపోతుండగా సూర్యుడు ఉదయించుతాడో అతడు అని అర్థం. ఎవడు నిద్రపోతుండగా సూర్యుడు ఉదయించుతాడో, ఒకవేళ సూర్యుడు అనుకున్నాను అనుకోండి, నేను ఈరోజు అందరూ నిద్ర లేచిన తర్వాతనే నేను కూడా నిద్ర లేవాలి అనుకున్నాను అనుకోండి, పోనీ అందరూ నిద్రపోతున్నాను, అది సూర్యుడు ఏ రోజు కూడా ఇంకా నిద్ర లేవలేడు పాపం. ఎందుకంటే ఎవరో ఒకరు నిద్రపోతూనే ఉంటారు కదా. కాబట్టి సూర్యేణ త్యక్త అన్నారు. అంటే ఎవడు నిద్రపోయినాక సూర్యేణ త్యక్త అంటే విడువబడిన వాడని అండి. ఎవరి చేత? సూర్యేణ అంటే సూర్యుడు చేత విడువబడిన వాడు. ఎవడు నిద్రపోయినాక సూర్యుడు అస్తమిస్తాడో అతడు ఆతుర భావ, అనగా సూతకాదులకు గుర్తు ప్రాయశ్చిత్తం చేసుకున్నవలసిన వాడు, పాతకం పొందినవాడు అవుతున్నాడు అన్నమాట. కాబట్టి ఈ విధంగా తస్మాత్ అనుదితే సూర్యే, కాబట్టి ఏం చేయాలి? తస్మాత్ అనుదితే సూర్యే, అనుదితే అంటే ఉదయించక